మేడ్చల్ జిల్లా కేంద్రంలో మేడ్చల్ బస్సు డిపో నుండి విజయవాడ ఉదయగిరికి నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్న డిపో మేనేజర్ ప్రకాష్ రావు, జెడ్పీటీసీ శైలజ హరినాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా 350 బస్సులు లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసి ప్రతి ప్రయాణికులు సౌకర్యం కలిగజేయాలని ఆలోచన మేరకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండాలనే ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిన్నటి రోజు ప్రగతి భవన్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారు, ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బస్సులను ప్రజలకు అందుబాటులో విధంగా నిన్న రోజు ప్రారంభించారు. అందులో అంతర్భాగంగా మేడ్చల్ శాసన నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ డిపో కూడా 6 బస్సులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, రవాణా శాఖ మంత్రిని, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గారిని అభినందన తెలియజేస్తూ మా ప్రాంతంలో ఉండేటువంటి 4 డిపోలకు పెద్ద ఎత్తున బస్సు సౌకర్యాలు కలిగించి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలలో ఎలిక్రీ అయినటువంటి యాదగిరిగుట్ట కానివ్వండి, అదే విజయవాడ కానివ్వండి, కనకదుర్గమ్మ డిపోలు కానివ్వండి, ఉదయగిరి కానివ్వండి, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి తెలుగు సోదరులందరి సౌకర్యార్థం మరి ఈ ప్రాంత బస్సులు ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ లోకల్గా ఉండే బస్సులను కూడా ప్రాధాన్యత ఇచ్చి అవిటిని కూడా మానవైజేషన్ చేసి త్వరలోనే ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం జరగాలని కోరుకుంటూ